ఏపీ రెవెన్యూ శాఖ సెక్రటరీ సిసోడియా గారు చేసిన వ్యాఖ్యలు అనేది తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇప్పుడు విజయవాడ వరదలు ఉన్నాయి కదా, విజయవాడ వరదలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర అంతా సమాచారం ఉంది, అయినా కానీ ఇక్కడ 2 లక్షల మందిని ఎవాక్యువేట్ చేయడం ఇబ్బంది అయిద్దని చెప్పేసి మేము ఎవాక్యువేట్ చేయలేదు అని చెప్పేసి ఆయన సిగ్గు లేకుండా ఒక రకంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజలకి ప్రాణాలు ముఖ్యం, అర్థమైందా? ఎవాక్యువేషన్ చేయడం చేయకపోవడం తర్వాత ప్రజలు అనేది ప్రాణాలు అంటే ఆ స్థాయిలో బుడమనేరు వరద పోయి గంటలు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నప్పుడు మినిమం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా. మినిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అంటే వరద వస్తుంది, ఇప్పుడు మీరు ఎవరైనా మునిగిపోతున్నారండి, అరే బాబు మీరు మునిగిపోతారు కొంచెం పక్కకి వెళ్ళండి అంటే వెళ్తారు కదా. ఇప్పుడు ఎవాక్యువేషన్ చేయడం ఇబ్బంది అయిద్దని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మినిమం వాళ్ళ ప్రాణాలందరినీ తాకట్టు పెట్టడం వల్ల అదే ఒక స్థాయిలో మరి ఇంకంతకన్నా ఒక స్థాయిలో వరద ఎక్కువ వచ్చింది అనుకోండి, మరి ప్రజలందరూ కొట్టకపోతే ప్రజలందరూ చనిపోతే మరి ప్రభుత్వం దేనికి ఉన్నట్లు? అర్థమైంది? ఇప్పుడు ఒక రకంగా ఇది తీవ్రంగా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సిసోడియా గారు చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మేమే ఎక్కడ ఎవాక్యువేషన్ చేయాలో ఇబ్బంది అయిద్దని చెప్పేసి మేము సమాచారం ఇవ్వలేదంట. అంటే ఇంకా జనాలు చచ్చిపోయినా కానీ సమాచారం ఇవ్వరు. అంటే ప్రభుత్వం ఉంది దేనికి? ఒక రకంగా ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో ఏమంటే అత్యాయత్నం కేసు పెట్టారు. అర్థమైందా? ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉండి కూడా ప్రభుత్వం మినిమం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు దాదాపు 45 మంది చనిపోయారు. రీసెంట్గా వచ్చిన డేటా ప్రకారం 45 మంది చనిపోయారు. దాదాపు 2,000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. విలువైన వస్తువులు బంగారం పోయింది, డబ్బులు పోయినాయి, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మినిమం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే దాదాపు ఈ 45 మంది ప్రాణాలన్నా బతికుండయి, మిగతా వాళ్ళు విలువైన బంగారం డబ్బుతో పక్కనే వెళ్ళిపోయేటోళ్ళు, విలువైన వస్తువులు వాళ్ళతో పాటు తీసుకుపోయేటోళ్ళు. ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నా కానీ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది ఇది పెద్ద నేరం. దీన్ని అసలు సహించలేము. ఏదేమైనా కానీ ప్రభుత్వం మీద అత్యాయత్నం కేసు అయితే పెట్టాలి ఈ యొక్క విషయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇది ఏ స్థాయి ఘోరం అంటే అర్థమవుతుందా? ప్రభుత్వం దీని మీద చాలా కఠిన, ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇవ్వకుండా మీరు సావండి అంటే ఉంది. ప్రభుత్వం ఉంది దేనికి? ప్రజల్ని కాపాడటం కోసమే కదా. ఏదేమైనా కానీ ఈ యొక్క విషయాన్ని ఉపేక్షించకూడదు. ప్రజలు మీరు ఎట్లా ఉంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే.